రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టు వచ్చేసింది. మీ పేరు ఉందా లేదా కేవలం వీరికి మాత్రమే ఇలా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయడం వల్ల 4 కోట్ల మంది ప్రజలందరికీ చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. దాని ద్వారా వారు దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఉన్న సందేహాలను కామెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జనవరి 26 మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 గ్రామాల్లో 4 పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిసారిగా రైతు భరోసా 6,000 రూపాయలను, అదేవిధంగా కూలీలకు 6,000 రూపాయలను, అదేవిధంగా కౌలుదారులకు 6,000 రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని గ్రామంలో ప్రతి ఒక్కరికి 5 ఎకరాల వారికి ఉన్న వారందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త పేర్లను కూడా ఈ 2 గంటలకి ప్రారంభించబోతున్నారు. ఇది ఇలా ఉండగా దాదాపు 80 లక్షల మంది డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో గ్రామానికి కొంతమంది చొప్పున, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 సంవత్సరాలకు 21,60,000 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అయితే www.indiramma.telanganailu.com అనే దాంట్లోకి వెళ్ళేసి మనము అర్హుల లిస్టు, మనకు లిస్టులో పేరు వచ్చిందా రాలేదా, ఒకవేళ పేరు వస్తే అది మొదటి పథకంలో వచ్చిందా, రెండవ విడతలో వచ్చిందా, లేకపోతే మనకు సర్వే చేసిన సర్వేయర్ ఎవరు, మనకు సర్వే చేసిన అధికారు ఎవరు, దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఇందిరమ్మ ఇల్లు యాప్లో దొరకడం జరుగుతుంది. అయితే ఈ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్న పథకం మార్చి వరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లులు, అదేవిధంగా రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, అదేవిధంగా రైతు రుణమాఫీ వంటి ఎన్నో మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీ కూడా అత్యంత త్వరితగతంగా చేయాలని కోరుకుందాం. దాదాపు 42 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులు ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వారు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.